వెల్కమ్ టు అమ్మగరిట ఛానల్. అమ్మగరిట ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి స్పెషల్ పెసరపప్పు పరమాన్నం చేస్తున్నానండి. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒక గ్లాసు బియ్యం, అర గ్లాసు పెసరపప్పు పాన్లో వేసుకుని కొంచెం కలర్ మారేలాగా కమ్మట వాసన వచ్చేలాగా వేపించుకోవాలి. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక కట్టేయాలి. బియ్యం ఏ గ్లాస్తో కొలిసామో అదే గ్లాస్తో బెల్లం పొడి ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి బెల్లం ముక్కలు కరిగేదాకా కొంచెం చూసారా, బెల్లం బుడగబుడగల కింద వస్తుంది కదా, ఉడకటం తెలిసిపోతుంది. పాకం వచ్చేలా కాదు, కొంచెం బెల్లం ముక్క కరిగేలాగా ఉడికితే సరిపోతుంది. అలా ఉడకబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. అన్నం ఉడికిపోయింది. కొంచెం అలా పొడిలాడుతూ ఉండాలి, మెత్తగా ఉండకూడదు, మెత్తగా కలిపేయకూడదు గరిటతో. కొంచెం అలా పొడిలాడుతూ ఉండగా ఇప్పుడు గ్లాసు బియ్యం పోసాం కదా, 2 గ్లాసులు ఆవు పాలండి. 2 గ్లాసులు ఆవు పాలు పోసి ఆ పాలన్నీ ఎగిరేలాగా ఉడికించాలి. పాలన్నీ ఎగిరిపోయినాయి. బెల్లం భాగం ఉడకబెట్టి పక్కన పెట్టాం కదా, అది ఒక చిక్కంలో పోసి నలకలు అవి ఏమీ లేకుండా ఈ అన్నంలో పోసేయాలి. బెల్లం పాకం అంతా ఇందులో పోసేసుకుని శుభ్రంగా కలుపుకొని ఒకసారి ఉడకనిచ్చి కొంచెం చిన్న గ్లాసుడు పట్టిక బెల్లం వేస్తున్నాను, పంచదార కాకుండా, దేవుడికి కదా అందుకని పంచదార మానేసి పట్టిక బెల్లం పొడి వేస్తున్నాను. అది కూడా వేసిన తర్వాత కొంచెం దగ్గరికి రానిచ్చి ఒక బాణల్లో స్పూను ఆవ నెయ్యి వేసుకుని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కల కింద చేసుకుని ఆ నేతిలో వేపించుకుని ఒక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ అదే బాణలో ఇంకొక స్పూన్ ఆవ నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పుని కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని అవి కూడా వేగిన తర్వాత పొంగల్ దగ్గరికి వచ్చేసింది కదండి, అందులో ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్, జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. అందులో వేసేసుకుని ఒక స్పూన్ ఆవ నెయ్యి వేసుకోవాలి. అలా వేడిగా ఉండగానే ఒక గిన్నెలోకి తీసేసుకుని కొద్దిగా యాలకి పొడి, కొద్దిగా చిటికెడు పచ్చకర్పూరం ఉరికే ఏళ్ళతోటి ఇలా చిదిమేసి పొడి కింద కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి. శివరాత్రి స్పెషల్ పెసరపప్పు పరమాన్నం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చేస్తారు కదా. థ్యాంక్ యూ.